మేడం, ఏంటండి ఇది? మంచి ఫుటేజ్ దొరుకుతుందని రప్పించి ఇలా మీడియా మొత్తాన్ని హోల్సేల్ గా ఫూల్ చేస్తారా? అసలు మేము మీకెలా కనిపిస్తున్నాం? అది చూడండి, ఈ అమ్మాయికి చాలా రోజుల నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. మా కుటుంబాన్ని ఏదో విధంగా అభాస్పాలు చేయాలని ఇలా తన పిచ్చికి పని చెప్తూ ఉంటుంది. కానీ మీరు కూడా న్యూస్ దొరుకుతుంది అనే ఆశతో ఇలా ఎవరి మాటలు పడితే వాళ్ల మాటలు విని గౌరవంతో బ్రతికే మా ఇంటి మీదికి రావడం సరైన పద్ధతి కాదు. క్షమించండి మేడం, మా వృత్తిలో ఇలాంటి చెత్త మనుషుల మాటలు కూడా నమ్మాల్సి వస్తుంది. అమ్మా ఆనంద, ఇది ఎంత దుర్మార్గురాలో తెలుసు కూడా ఇంకా దీన్ని ఇంట్లో ఉంచడం అవసరమా చెప్పు? దీన్ని తన్ని తరివేయకుండా దీని కాళ్లు మనం విరగ్గొట్టామనే సాకుతో ఈ ఇంటికొచ్చి తిష్ట వేసింది. త్వరలోనే దీని కాళ్లతో పాటు దీని బుద్ధి కూడా వీలైతే సెట్ చేసి పంపిద్దాం. ఏ అనన్య, ఇలా నీ వంకర బుద్ధితో నా భర్త క్యారెక్టర్ని నువ్వెంత బ్యాడ్ చేయాలనుకున్నా అది నీ వల్ల కాదు. నా మొగుడు ఎప్పటికీ శ్రీరాముడి. అర్థమైంది కదా? నా కొడుకు శ్రీరామచంద్రుడని ఈ సీతమ్మే సర్టిఫికెట్ ఇచ్చింది. అంతకన్నా ఏం కావాలి? నా కొడుకు ఎంత గొప్పవాడో చెప్పడానికి.